ఈ మత్సరం ఎముకలకు కుళ్ళు. అసూయ పడరండి. అసూయకు ప్రేమకు సంబంధం లేదు. ప్రేమ ఉన్న చోట అసూయ లేదు, అసూయ ఉన్న చోట ప్రేమ లేదు. నువ్వు అసూయ పడుతున్నావంటే దేవుని ప్రేమ నీలో లేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరి మీద అసూయపడలేదు. ఆయన మీద అందరూ అసూయపడ్డారు. పరిసయ్యులు ఆయన మీద అసూయపడి అని ఉంది బైబిల్లో. ఆయన్ని చంపగోరిరి అని ఉంది. నా మీద అసూయపడతావరా అని మళ్ళీ వాళ్ళ మీద అసూయపడుతున్నాం మనం. మన మీద ఎవరైనా అసూయ పడితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. అసూయ ఎముకలను ఎండజేస్తుంది. కుళ్ళు, ప్రేమహీనత. ఈ రోజున ఎక్కడ చూసినా ప్రేమ లేదండి, అసూయే. చక్కటి సొంత అన్నదమ్ములు, సొంత తోడి కోడళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు బాగుంటే ఫోన్లే, నేను బాగోపోయినా మా తోడి కోడలు బాగుంది, ఏంటో నేను లేకపోయినా మా బ్రదర్ బాగున్నాడు, మా అన్న బాగున్నాడు, మా తమ్ముడు బాగున్నాడు అనుకోకుండా నాకు లేని దాడికి ఎందుకు ఉండాలి? ఈ రోజున మనుషులు అలాగే ఉన్నారండి. 10th ఫెయిల్ అయ్యాడు మా అబ్బాయి పాస్ అయ్యాడు అంతే, చాలా గొడవ వచ్చేస్తుంది. ఎందుకు పాస్ అవ్వాలాడు? వీళ్ళు మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడనే బాధ కంటే వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడనే బాధ ఎక్కువైపోద్ది. నిజంగా లోకంలో ప్రేమ ఉంటే ఇలాంటి పీకులాటలు ఉండవు, ఇలాంటి చీప్ మెంటాలిటీస్ ఉండవు, ఇలాంటి చవకబారు మనస్తత్వాలు ఉండవు. ఏడ్చే వాళ్ళతో ఏడవండి, సంతోషించే వాళ్ళతో సంతోషించండి అని ప్రభు చెప్పాడు. ఎవడన్నా సంతోషకొట్టి ఏడుస్తారేంటండి? నాకు అర్థం కాదు. ఎవడన్నా ఏడుస్తుంటే బలి జరిగిందని సంతోషపడతారేంటి? ఇది సాతాను స్వభావం, ప్రేమహీనత. ప్రేమ కలిగిన వాడు ఏడ్చే వాళ్ళతో ఏడుస్తాడు. యేసుప్రభు ఆ యూదులందరూ ఏడుస్తూ చూసి, ఆ లాజరు చచ్చిపోయాడని మరియ మార్తలు ఏడవటం చూసి, వాళ్ళందరూ చచ్చిపోయాడని ఏడుస్తున్నారు. యేసుప్రభుకు తెలుసు చచ్చిపోయిన లేపుతానని. ఆయన ఏడవలసిన అవసరం లేదు, చచ్చిపోయాడని ఏడవలేదు అక్కడ. వాళ్ళందరూ ఏడుస్తుంటే చూసి యేసు కన్నీళ్ళు, నీ దేవుడు ఎంత గొప్పడో తెలుసండి. నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, నువ్వు బాధపడితే ఆయన బాధపడతాడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన నీ కోసం బాధపడతాడు. అది మానేసి చాలామంది దేవుడి బాధలు పంపించాడు నాకు అంటారు. ఎందుకు? హృదయపూర్వకంగా దేవుడు దుఃఖమునైనను బాధనైనను కలుగు చేయవాడు కాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఈ మత్సరము ఈ లోకంలో పట్టి పీడిస్తుందని మనుషుల్ని నాశనం చేస్తుంది. ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి వాడుతున్నారు. ప్రేమ ఒకరినొకరు బ్రతికిస్తుంది, మత్సరం ఒకరినొకరు పోటు చేస్తుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఈ డంబం ఎక్కువ అండి ఈ రోజున లోకంలో. ప్రేమ తగ్గించుకుంటుంది. ప్రేమ ఎప్పుడు బయటికి కనబడదు. ప్రేమ నేను ప్రేమిస్తున్నా అని అంటున్నారంటే ఉటిదే. అది ఉటిదే. చాలామంది చెబుతారు నేను చచ్చా అంత ప్రేమిస్తా, అయితే చావానండి. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. క్రీస్తు ఎప్పుడు డంబంగా ప్రవర్తించలేదండి. క్రీస్తు ఎప్పుడు కూడా సామాన్యుడిగా సంచరించాడు మనుషుల మధ్య. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు మనుషులందరూ వచ్చి ఎత్తుకొని రాజుని చేస్తామంటే ఆయన ఏం చేశాడంటే తప్పించుకొని పారిపోయాడు. ఈ రోజున మనల్ని మనుషులు మెచ్చుకుంటున్నప్పుడు మనం మెచ్చుకోవాలని ఆశపడుతుంటాం. నన్ను ఎవడు మెచ్చుకోలేదు, నా పేరు చెప్పలేదు, టీవీ ప్రోగ్రాంకి నేను కానుక పంపిస్తే నా పేరు టీవీ స్క్రీన్ మీద వెయ్యలేదు. ఎవరికి ఇస్తున్నారు దేవుడు డబ్బులు? మీరు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా చేయమని ప్రభు చెబితే మనుషులు నీవు ఇచ్చిన దానికి పొగిడేస్తే ఆ ప్రతిఫలం నీకు వచ్చేసింది. ఇక్కడ పరలోకంలో నీకేమైనా వస్తుందా? పాస్టర్ గారు ఇచ్చిన ఆశీర్వాదాలు గొప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన ఆశీర్వాదాలు గొప్ప. అదేంటో మరి మనుషుల పొగడ్తల కొరకు ఎత్తుకుతారేంటి? దేవుడు నిన్ను చూస్తున్నాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకో. ప్రభువునందు మీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ఇయుడి మీకు ఇవ్వబడును. డంబాల కోసం డబ్బులు ఇస్తే బోల్డ్ మంది ఇస్తారు. డంబాలు పొగిడితే పొగిడి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది సేవకులు ఈ రోజున. అయ్యో చాలా బాధ. అది వ్యాపారం చేసుకోవచ్చు, యేసునామంలో వ్యాపారం చేయటం అన్యాయం. యేసునామాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయకూడదు. యేసయ్య సిలువ సువార్తను స్పష్టంగా ప్రకటించడమే
మా పని, మా ఉచితముగా సువార్తను ప్రకటించడమే మా జీతం అన్నాడు పౌలు. మరి కానుకలు ఎందుకు పెట్టారనొచ్చు, అవి మా కోసం కాదు. మరి ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, ఇక్కడ పనులు ఉన్నాయి కదా, సువార్తకు డబ్బు కావాలి, సువార్తకు డబ్బు కావాలి. కానీ డబ్బుతోనే సువార్తను చెయ్యలేము. ప్రేమతో సువార్త చెయ్యాలి. ప్రేమతో ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించాలి. యేసుక్రీస్తు ఎవరికన్నా డబ్బులు ఇచ్చాడా? యేసుక్రీస్తు ఎవరికన్నా ఆశీర్వాదాలు ఇస్తానని, నన్ను వెంబడించండి, మీకు అందరికీ టీలు ఇప్పిస్తాను, కాఫీలు ఇప్పిస్తాను అని చెప్పాడా? ఎవడైనా నన్ను వెంబడించగోడలా తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తను తాను త్యజించుకొని, నేను కాదు అనుకొని, తన సిలువెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. ప్రేమతో ప్రభువుని వెంబడించాలి.